వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. భారత వ్యతిరేక ఇస్లామిక్ రాడికల్ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్లో హింస చెలరేగింది. అతడి మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఓ హిందూ వ్యక్తిని కూడా దారుణంగా కొట్టి చంపి చెట్టుకు వేలాడదీసి నిప్పంటించారు. అయితే తాజాగా హదీ సోదరి భారత్పై బెదిరింపులకు పాల్పడ్డారు. ఒక వీడియోలో ఆమె భారత్తో పోరాటానికి లింగ వయోభేదం లేకుండా పిల్లలతో సహా ప్రతి ఇంట్లోనూ జిహాదీ శిక్షణ ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. భారత్తో పోరాడడానికి లింగ వయోభేదం లేకుండా పిల్లలతో సహా ప్రతి ఇంట్లోనూ జిహాదీ శిక్షణ ఇవ్వాలి అని పేర్కొంది. ఇదే సమయంలో భారతీయ స్వతంత్ర సమర యోధులతో పోల్చుకుంటూ నేను ఖుదీరాం బోస్ లేదా ఆజాదులను చూడలేదు, కానీ నేను ఉస్మాన్ హడీని చూశాను. హదీ విప్లవ నాయకుడని వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో భారత్పై ఆమె ప్రత్యక్షంగా బెదిరింపులకు పాల్పడ్డారు. బంగ్లాదేశీలమైన మేము భారతీయ కుక్కలను పూర్తిగా తరిమి కొట్టే వరకు విశ్రమించాం. ఈ యుద్ధం 200 ఏళ్ల కిందటే మొదలైంది. అవామీ లీగ్ భారత్ మన దేశంలో ఎన్నికలు జరగకూడదని కోరుకుంటున్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తీగలాగితే డొంకంతా బయటపడ్డట్టు అసలు విషయం ఇది. భారత్లో మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ మాటల ద్వారా జిహాదులు చేయడానికి, కొందరిని తయారు చేయడానికి జరుగుతున్న కుట్ర ఇది. బంగ్లాదేశ్లో ఉస్మాన్ హదీ హత్యతోనో మరొక దాంతోనో జరిగింది కాదు. పక్కా ప్లాన్ ప్రకారం పాకిస్తాను వెనకున్న యుఎస్ ఈ రెండూ కలిపి బంగ్లాదేశ్లో రెచ్చగొట్టే ధోరణితోటి భారత్లో విధ్వంసాలు చేయడానికి జరుగుతున్న ఒక కుట్ర. నేను మళ్ళీ చెప్తున్నా, మీ చుట్టుపక్కల ఎవరైనా కొత్తగా కనిపించినా, వాళ్ళ రోజువారి మార్పుల్లో తేడా కనిపించినా, వాళ్ళు ఏదైనా చేయడానికి అనుమానంగా కనిపించిన, అంటే ఏదో చేయబోతున్నారని అనుమానంగా కనిపించినా ఉపేక్షించకండి. మీ దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించండి. ఎందుకంటే ఇలాంటి రాడికల్ ఇస్లామిక్ నేతల వ్యాఖ్యల వల్ల చాలామంది ప్రభావితమై ఉన్న ఇంటిని కన్న తల్లిని కూడా చంపేయడానికి సిద్ధమైపోతున్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త. భారతీయ పౌరుడిగా మీ బాధ్యత. మీ చుట్టుపక్కల జరుగుతున్న వాటిని గమనించండి. అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి రోజు చెప్తున్న ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మనవే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.